వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ భార్గవి. ఈ మహానగరంలో ఎక్కడెక్కడి నుండో వలస వస్తూ ఉంటారు. చిన్న చిన్న జాబ్స్తో జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కానీ వీళ్ళల్లో కొంతమందికి 3 పూట్ల భోజనానికి డబ్బులు కూడా ఉండవు. కానీ ₹1 భోజనం పెడితే ఈ రోజుల్లో ₹1 కనీసం ఒక చాక్లెట్, బిస్కెట్ కూడా కొనలేము. కనీసం నీళ్లతో కడుపు నింపుకుందామన్నా వాటర్ ప్యాకెట్ కూడా రాదు. కానీ ఇక్కడ ఒక ఆశ ₹1 భోజనం అందిస్తున్నారు జార్జ్ రాకేష్ గారు. అన్నదాత సుఖీభవ అనే పదంతో వారి ఇన్స్పిరేషన్ ఏమిటి, ఎప్పటి నుండి ఈ ₹1 కాన్సెప్ట్ మొదలు పెట్టారు, ఈ విషయాల గురించి ఆయన చెప్పే మాటల్లో తెలుసుకుందాం. సో మనమైతే జార్జ్ గారి దగ్గరికి వచ్చేసాము. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. చాలా హ్యాపీగా అనిపించింది. ₹1 భోజనం అంటే అసలు ₹1 మనకు బయట ఏమీ రావట్లేదు, వాటర్ ప్యాకెట్స్ కూడా రావట్లేదు చెప్పాలంటే. సో ఈ ఆలోచన మీకు ఎప్పటి నుంచి వచ్చింది సార్? ఈ ఆలోచన వచ్చి ఒక 9 నెలలు అవుతుందండి ఇప్పటికి. అంటే మేము స్టార్ట్ చేసి ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాము. దానికన్నా ముందు ఒక 3 years నుంచి అన్నదానం చేస్తున్నాం మేము రెగ్యులర్గా. కానీ అందరూ లాగా మేము చేస్తున్నాం, కానీ మాకు కొన్ని ఇబ్బందులు అయినాయి. అందులో మున్సిపాలిటీ వాళ్ళకి మేము జవాబు చెప్పలేకపోయినాము. అంటే మేము పేపర్ ప్లేట్స్లో చేసేదన్నమాట. పేపర్ ప్లేట్స్ మళ్ళీ వాటర్ ప్యాకెట్స్ తీసుకుని వెళ్ళేది. దానివల్ల ఏమైందంటే అన్నదానం అయిపోయిన తర్వాత చాలా చోట్ల అంతా కచరలాగా అయిపోయేది. దాన్ని మేము ఎట్లా అరికట్టవచ్చు, ఏ విధంగా మనం దాన్ని అవాయిడ్ చేయొచ్చు అని ఆలోచిస్తున్నాం. కానీ ఎట్లా చేయాలా ఆలోచన లేదు. మళ్ళీ ఇంకోటి, మనము తీసుకొని వెళ్ళే టైంకి వేరే వాళ్ళు ఎవరైనా తీసుకొస్తే ఆ మనుషులందరూ అటువైపు వెళ్ళిపోతారు. సో ఎట్లా చెప్పాలా, మేము అన్నదానం చేస్తున్నాము, మేము 100 మందికి అన్నం పెడుతున్నామని ఏం టైం లేదు, పంక్చువాలిటీ అనేది లేదు. చెయ్యాలని ఆశ మనలో ఉన్నా కూడా మనం చేయలేము. అక్కడ అట్లాంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా తప్పనిసరిగా ఇంకా రోడ్డు మీద నుంచొని వెయిట్ చేయాల్సిందే అనమాట. అట్లాంటి ఇబ్బందులన్నీ చూసిన తర్వాత అనిపించింది, ఢిల్లీలో గౌతమ్ గంభీర్ అని ఒక ఆయన ₹1 కిచెన్ నడిపిస్తున్నాడు. సో మనం కూడా ఆ మోడల్ ట్రై చేస్తే బాగుంటుందని అనుకున్నాం. కానీ ఆయన క్రికెట్ పేరు కదా, ఆయన ₹1 ఇస్తున్నాడు, మరి నేను ఇస్తానో ఇవ్వలేను అని ఆలోచన వచ్చింది. ఇంకా భగవంతుడి దయ వల్ల మా డోనర్స్ నా పైన నమ్మకంతో ఇది ఇలా కిచెన్ స్టార్ట్ చేయాలని అనుకొని స్టార్ట్ చేస్తాం. ఈ కిచెన్ స్టార్ట్ చేసి మంత్స్ ఆర్ ఇయర్స్ అయిందా? ఈ కిచెన్ స్టార్ట్ చేసి 9 నెలలు అయింది. ఫిబ్రవరిలో అంటే మీరు ఒక్కరే అనుకున్నారా? మీ వెనకాల ఇంకెవరైనా ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? ఎవరు అనుకోలేదు, నేను ఒక్కడే అనుకున్నా. ఓకే, 2-3 అనుకున్నామంటే అది ఎటు కాకుండా అవుతుంది. అట్లా ఒక్కనే అనుకున్నా, కానీ రిస్క్ తీసుకున్నా అనమాట. రిస్క్ అంటే మొదలు పెడతాము కరెక్టే, 1-2-3 డోనర్స్ వస్తారు, తర్వాత సంగతి ఎట్లా అంటే కొంతమంది డోనర్స్ కూడా అంటారు. యూట్యూబ్లో నేను చాలా సార్లు చూసాను అనమాట, కమెంట్స్లో, ఎందుకు ₹1 పెట్టారు, ఏమొస్తుంది, ₹10 పెట్టొచ్చు కదా, ₹5 పెట్టొచ్చు కదా, ₹5 ₹10 భోజనాలు కూడా దొరుకుతున్నాయి అంటారు. అయితే ఏంటంటే అది దొరుకుతాయేమో, కానీ నేను అన్నదానమే చేయాలనుకున్నా, కానీ వెరైటీగా చేయాలనుకున్నాను అనుకొని ఆలోచిస్తే నేను ఎప్పుడైతే మనుషులకు ఇచ్చే వాల్యూ తగ్గిపోయింది కాబట్టి మర్చిపోతున్నారు అందరూ. మనుషులకి అవసరం తీరినాక మర్చిపోతారు. సో ఆ మనిషికి వాల్యూ ఎట్లా మనం చూపించగలుగుతాము, ఏమీ వాల్యూ లేని ₹1తో ఇది మొదలు పెడదాం అని అనుకున్నాను. ₹1 స్టార్ట్ అయింది. ఓకే, అంటే ఇది కాకుండా మీరు దీనికి ముందు ఏం చేసేవారు? దీనికి ముందు మా ఆర్గనైజేషన్ చాలా వర్క్ చేసేది, వృద్ధుల కోసం పనిచేసేది. అట్లా వృద్ధుల కోసము మళ్ళా HIV పిల్లలు ఇట్లా వేరువేరుగా చేస్తుంటాం మేము. బట్టలు పంచడం, వేరే ప్లేసెస్ ఓన్లీ భోజనమే కాకుండా వేరే ఓల్డ్ ఏజ్ హోమ్స్ వాళ్ళకి బట్టలు కానీ అన్ని బయట వేరే స్టేట్ లో బట్టలు అవన్నీ ఇస్తుంటాము. ఈ ₹1 అన్నదానం స్టార్ట్ చేసిన తర్వాత ఇది కొంచెం అందరికి ఇది మంచిగా అనిపించింది. రెండోది ఏంటంటే, బయట రోడ్డు మీద అన్నం పంచేటప్పుడు చాలా మంది లైన్ లో నిలబడి తినాలంటే ఇబ్బంది పడేది. ఇప్పుడు కూడా
ఇక్కడ భోజనం పెడుతున్నా కూడా రోడ్డు మీద వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతున్నప్పుడు మీరు ఏమనిపించింది? Okay. అంటే మంచి బట్టలు వేసుకున్న ఆయన స్విగ్గీలో ఉన్న ఆయన కానీ ఇంకేదన్నా ఆటో నిలబడరు హాస్పిటల్ దగ్గర. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అరే ఎందుకురా బాబా నేను ఛానల్లో చూసిన చాలా మంది అన్నారు ఆయన బట్టలు మంచిగా వేసుకున్నాడు కదా ఆయనకి ఎందుకు ₹1 భోజనము, ఆయన ఇది వేసుకున్నాడు కదా ₹1 భోజనం అని కామెంట్స్ చేస్తున్నారు. నేనేమనుకున్నానంటే ఇక్కడ ఎక్కడ కూడా రాయలేను నేను, ఆకలి కొన్న వారికి అన్నం పెట్టడానికి ₹1 అన్నాను. బీద వాళ్ళు గొప్ప వాళ్ళు అన్నారు, భేదం పెట్టలేదు. ఎవడైనా ఆకలి వేసినప్పుడు ఆ టైంలో అన్నం దొరకాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనం వేరే ప్లేసెస్ లో పని చేయడానికి వెళ్తాను, నేను కూడా వెళ్ళినప్పుడు అనుకునేది ఈ ప్లేస్ లో నాకు అన్నం ఎడ దొరుకుతుంది అని వెతికేది. మేబీ ఆయన కూడా ఏదో పని మీద వచ్చిండొచ్చు, జోబులో 50-60 ఉండొచ్చు. కానీ బట్ ఏం చేస్తాం సార్, ₹1 భోజనం మొదలు పెట్టినప్పటి నుంచి అంటే ఇంకా వేరేగా ఆలోచన కానీ ఇంకెక్కడైనా పెట్టాలి ఇలాగా ఇంకా స్టార్ట్ చేయాలి డెవలప్ చేయాలన్న కొత్త ఆలోచన ఏమైనా వచ్చాయా? డెవలప్ చేయాలని వచ్చింది. తర్వాత మేము ఇదే ప్లేస్ లో మార్నింగ్ ₹1కి చాయ్ బిస్కెట్ ఇస్తున్నాము. ఓ అది కూడా ₹1 బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాము అట్లా అన్నమాట. సరే, అంటే ₹1 భోజనం మొదలు పెట్టినప్పటి నుండి మీకు ఏమైనా ఆలోచన కానీ లేదంటే ఓన్లీ మధ్యాహ్నం భోజనమే పెడదాము లేదంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ డిన్నర్ కానీ అలా ఐడియాస్ ఏమైనా వచ్చాయా? ఇప్పుడు ప్రెజెంట్ చేస్తున్నారు లేదండి, ఇప్పుడు ఇక్కడ మధ్యాహ్నం భోజనం పెడతాం కదా 300 ప్లేట్స్ వరకు పోతాయి. ఓకే, 300 మంది. ఇంకా ఎక్కువ పెట్టినాం అనుకో ఇక్కడ రద్దీ అయిపోతుంది. కొంచెం వేరే ప్లేస్ లో పెట్టాలనే ఆలోచన ఉంది. ఎక్కడైతే ఇలాంటి అవకాశం ఉంటుందో పెట్టడానికి ఆ ప్లేస్ లో పెట్టాలని ఉంది, చూసి వచ్చినాము. కానీ దానికన్నా ముందు మేము ఇదే ప్లేస్ లో రోజు ₹1 చాయ్ బిస్కెట్ ₹1 బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాం 1 అక్టోబర్ నుంచి. సో దాంతో పాటు కూడా పొద్దున్నే లేసి వెళ్ళే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తారు చెయ్యరు, అడవిలో చాయ్ తాగి వెళ్తారు అనమాట. చాలా మంది పొద్దున 6 గంటలకు లేచి కూలికి వెళ్ళే వాళ్ళు, పని చేసుకునే వాళ్ళు వస్తున్నారండి. అంటే ఇలా అయితే మీ ప్రయాణం సాగుతుంది. అంటే ₹1 అంటే నిజంగానే మీరు ఇందాక అన్నారు ₹5 పెట్టచ్చు కదా, ₹10 పెట్టచ్చు. ఈ ₹1తో అంటే ఇంతమందికి పెడుతున్నా కూడా మీకు మిగలడం కానీ లేదంటే మరుసటి రోజుకి భోజనం కానీ అలా రొటేషన్ ఎలా అవుతుంది? మేడం, ఎన్జిఓ అన్నప్పుడు ఇండియాలో ఉన్న ఎన్జిఓస్ అన్ని డబ్బుల లాభం కోసం చేయమండి. చాలా ఎన్జిఓస్ ఏం చేస్తాయంటే సొసైటీకి బెనిఫిట్ అవ్వాలని చేస్తాయి. ఓకేనండి, సో సొసైటీకి బెనిఫిట్ అవ్వడానికే మేము ఇది ఆలోచించినాం అనమాట. చాలా మంది వచ్చి అంటారు ₹5 ₹3 చెప్పాను కదా, కమెంట్స్ లో రాస్తారు. అది బిజినెస్ మోడల్ లాగా మేము ఆలోచించట్లేదు. మనిషికి రూపాయి విలువ తెలిస్తే, అన్నం విలువ తెలిస్తే ఖచ్చితంగా వస్తాడు ఇక్కడికి. ఆ రూపాయి ఇచ్చి వాడు ఎలాంటి బట్టలు వేసుకున్నాడో నేను చూడను, ఆయన ఇచ్చిన రూపాయికి నేను సర్వీస్ ఇస్తాను. ఎందుకంటే చాలా చోట్ల ఏమవుతుందంటే మంచి బట్టలు వేసుకున్నాడు నించున్న చోట వీళ్ళ నుంచి ఒప్పుకోవడం అట్లాంటి జరుగుతుంటుంది. ఇప్పుడు మా దగ్గర ఆటో ఆయన కూడా వస్తాడు, ₹1 ఇస్తున్నా తింటున్నా, ఎవరైతే ఏముంది నాకు అట్లా. ఆ భేదం అనేది ఉండకూడదు, ఆ భేదం ఉండకూడదు. అని ఆకలి ఉన్న వాడికి ఉరికొచ్చి రూపాయి ఇచ్చి తింటాడు. కొంతమంది భిక్షాటన చేసే వాళ్ళు కూర్చుంటారు ఒకటే దగ్గర 2-3 దగ్గర. వాళ్ళు ఏం చేస్తారు, ఇచ్చిన దాన్ని జోబులో పెట్టుకుంటారు లేకపోతే సంచిలో పెట్టుకుంటారు. చూద్దాం నెక్స్ట్ ఎవరైనా వస్తారేమో, మంచి ఆఫర్ వచ్చినప్పుడు తిందామని. అట్లా లేదండి ఇక్కడ ఛాన్స్. ఆకలైందా రూపాయి ఇచ్చావా తిన్నా. ఓకే, అంటే మీరు ఎక్కువగా ఏ ఊర్లకు ఎక్కువ విజిట్ చేస్తూ ఇలా పెడుతూ ఉంటారండి? ఏ ఊర్లోకి వెళ్ళామండి, యాక్చువల్గా ఇక్కడే స్టార్ట్ చేసినాను. ఇంతకుముందు గాంధీ హాస్పిటల్ దగ్గర ముందు, మళ్ళీ సెకండ్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర, అట్లా కొన్ని హాస్పిటల్స్ ముందు వెళ్ళి అన్నం పెట్టేది. అన్నం పెట్టిన తర్వాత ఎంతో శ్రద్ధగా లైన్గా నిలబడి అందరు నిల్చోబెట్టి పప్పు అన్నం తీసుకొని వెళ్తే ఇంట్లో వండింది, అక్కడ ఇంట్లో వండింది తినరు. అక్కడ ఇంట్లో వండింది ఇట్లా పెట్టుకొని రెడీగా ఉంటాము, ఎవరో దావత్ అయిపోయింది మిగిలింది తీసుకొని ఆటోలో ఇట్లా రాగానే అందరు అటు. ఇప్పుడు ఇక్కడ రూపాయికి అన్నం తిన్న వాళ్ళు అంటారు మా ఇంట్లో తిన్నట్టుందండి అంటారు. ఆకలి ఉన్నోడికి అర్థమవుతుంది అన్నం విలువ ఏంటి. రూపాయి అందరు ₹5 పెట్టు ₹3 పెట్టు అంటారు, కానీ రూపాయిది రోల్ లేకుంటే ₹1 కోటి కూడా తక్కువ అవుతుంది. అంతే కదండి. సో దాని వాల్యూ ఉంది.
దాని వాల్యూకి కూడా మేము అన్నం ఇచ్చి వాళ్ళకి తృప్తిపరుస్తున్నాం అంటే చాలా అనిపిస్తుంది. వావ్ నైస్. అంటే మీరు ఇది ఒక్కటే పర్పస్ పెట్టుకున్నారా సార్? ఇది కాకుండా మీరు ఇంకేమి వర్క్ చేస్తున్నారు? ఇంకా బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాము. సెకండ్ మా ఆర్గనైజేషన్ లో ఒక కొత్త ప్రాజెక్ట్ వస్తుంది నెక్స్ట్ మంత్, మోస్ట్లీ డిసెంబర్ లోపల వస్తుంది. దానివల్ల మేము చాలా చోట్ల మేము ఇలాంటిది సెంటర్ తెరవచ్చు. ఓకే, ఇంకా వేరే వర్క్స్ ఉన్నాయి దాన్ని బట్టి స్టూడెంట్స్ కోసం అని అట్లా. ఓకే, ఇంకా నెక్స్ట్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఇక్కడ దీనికి స్పాన్సర్స్ అంటూ వస్తూ ఉంటారా సార్? స్పాన్సర్స్ ఇప్పుడు ఎలా అంటే అండి, స్టార్టింగ్ లో మాకు తెలిసిన వాళ్ళు రోడ్ మీద పెట్టేటప్పుడు ఇచ్చేవాళ్ళే ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నారు. అక్కడ ఏమైంది అంటే అక్కడ ఒక ప్లేట్ కి 10 రూపాయలు చొప్పున అంటే ఇచ్చేవాళ్ళు. సేమ్ అదే ప్లేట్ కి 10 రూపాయలు చొప్పున ఇస్తున్నారు ఇక్కడ. అక్కడ మేము ఫ్రీగా ఇచ్చేసేది అందరు. అది వేస్ట్ అయిపోయేది, కచ్చరా అయిపోయేది, మళ్ళా విస్త్రాకులు అంత పడిపోయి ఉండేది, బాధ అనిపించేది. ఎవరైనా చూసి ఏం సార్ అదంతా నేను ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు, నువ్వు చేసినందుకు మళ్ళీ నేను ఉడవాలా అని అంటే బాధ అనిపిస్తుంది. మనం అందరినీ దృష్టిలో పెట్టుకొని వెళ్ళడం మంచిది. ఇప్పుడు చూడండి ఇంత రెస్పెక్ట్ గా స్టీల్ ప్లేట్ లో ఇస్తున్నాం. స్టీల్ ప్లేట్లు ఎట్టి మళ్ళీ దాంట్లో స్పూన్ ఇచ్చి వాళ్ళు చేయి కడుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా కానీ ఇట్లా వచ్చి చూసుకొని తింటున్నారు అంతే. ఇవ్వడం, తీసుకోవడం, తినడం, మళ్ళీ అక్కడ పెట్టేయడం, అంతే నీట్ గా పెట్టేస్తున్నారు. మళ్ళీ మేము తోమాలి కదండి, సాయంత్రం తోమి మళ్ళీ కడిగి మళ్ళీ రేపటికి పెట్టుకోవాలి. షార్ట్ కట్ అనేది ఆలోచించలేదు కానీ ఒక పద్ధతి ఆలోచించారు. షార్ట్ కట్ కి పద్ధతికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇంతకుముందు ఏంటంటే అన్నదానం చేసేటప్పుడు ప్లేట్లు కొనుక్కోరావాలి మర్చిపోయేది, వాటర్ కొనుక్కోరావాలి మర్చిపోయేది, ప్యాకెట్లు ఇచ్చేది మర్చిపోయేది. ఏం లాభం? నేను నా ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థ ఉండి కూడా ఇలా వేస్ట్ చేస్తున్నా. వేరే స్వచ్ఛంద సంస్థ వాళ్ళేమో ప్లాస్టిక్ లేదు అంటారు. ఏం చెప్తాం? మేబీ అందరినీ దృష్టిలో పెట్టుకొని ఇది మొదలు పెట్టినామండి. టైం ఎక్కువ పట్టినా కూడా నీట్ గా ఒక పద్ధతిలో వెళ్తూ ఉంటుంది. అవి తోముతుంటే మాకు అన్ని గుర్తొస్తుంటాయండి. ఎవరెవరు తిన్నారు, ఏమేమి అన్నారు, కామెంట్స్ వాళ్ళు ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చారు, అట్లా ఏమేమి అనేసి వెళ్ళారు అన్నది కూడా బాగా అనిపిస్తుంది. ఇస్తరాకులు ఇచ్చినప్పుడు ఏంటంటే ఆయన కళ్ళకి మంచిగా కనిపిస్తే ఇంకా ఏవా అంటారు. వేయకపోతే తప్పు అయిపోతుంది. ఎక్కువ వేసినాక కొంచెం తినగానే ఆయన అనుకున్న ఎక్స్పెక్టేషన్ ఉండకుండా పడేస్తాడు. ఇక్కడ వచ్చి చూస్తారు, ఓ రైట్, తినేస్తారు, నీట్ గా ఉంది, తీసుకొని వెళ్ళిపోవడమే. సూపర్ సార్. సో జార్జ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఏదైతే అనుకున్నారో అది ఖచ్చితంగా ఫ్యూచర్ కూడా బాగా అందరికీ చేరుతుంది. ఎవరైతే తినలేని వాళ్ళకి, ఇంకా ఎవరికైతే అందలేదో వాళ్ళకు కూడా అందుతూ ఉంటుంది. మీరు ఏదైతే ప్రాజెక్ట్స్ అనుకుంటున్నారో అవి సక్సెస్ఫుల్గా అవ్వాలి. మళ్ళీ మా ఛానల్ తరఫున ఒక ఇంటర్వ్యూ మీతో జరగాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అండి. మీలాంటి ఛానల్ వాళ్ళు చేపట్టి చాలా మందికి తెలిసి ముందుకు వస్తున్నారు. చాలా మంది విచిత్రంగా ఆలోచిస్తున్నారు, ఇట్లా కూడా జరుగుతుందని వచ్చి చూస్తున్నారు. ఆటోలో ఉన్న వాళ్ళు యూట్యూబ్ చూసుకొని వచ్చామని అంటున్నారు చాలా మంది. అలా అన్నప్పుడు ఇంకా బాగా సంతోషం అనిపిస్తుంది. మీలాంటి వాళ్ళు హెల్ప్ చేయడం బట్టి అలాంటి వాళ్ళు ఛానల్ చూసి, యూట్యూబ్ లో చూసి, ఇన్స్టాలో చూసి వచ్చి తినేసి వెళ్తున్నారు. ఓకే, నైస్. అన్నదాత సుఖీభావ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇక్కడ వర్క్ చేస్తున్న దాంట్లోని ఒక ఆవిడ మనతో ఉన్నారు, తన్ని కూడా అడిగి తెలుసుకుందాం. సో హాయ్ అండి, నమస్తే. సో దీంట్లో మీ పాత్ర ఎంతవరకు? నేను అడ్మిన్గా వర్క్ చేస్తున్నాను. ఓకే, అంటే మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? అంటే ₹1 భోజనం అని అంటే మీరు చాలా చూస్తూ ఉంటారు కదా, అంటే మీరు ఇక్కడ చేసే వర్క్ ఏం చేస్తుంటారు? నేను కిచెన్ అన్నీ చూసుకుంటానండి, హెల్ప్ చేస్తాను. దీని కాకుండా వేరే వర్క్స్ కూడా ఉంటాయి, అవన్నీ చూసుకుంటాను. అవన్నీ మీరు అడ్మిన్లో చూసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో హాయ్ అండి, నమస్తే. సో ఇక్కడ మీరు ఏం చేస్తుంటారు? నేను వంట చేస్తాను. వంట చేస్తుంటారు. అంటే మొత్తం మీరే చూసుకుంటారు వంట అంతా? వంట అంతా నేనే చేస్తాను, చేసి ఇక్కడ సర్వ్ చేస్తుంటారు. అంటే ఇక్కడ మీకు చేయడం కానీ, లేకపోతే వీళ్ళందరికీ పెట్టడం కానీ, మన రోడ్ మీద చూస్తూ ఉంటాం చాలానే, అందరూ అన్నం తినడం కానీ, లేదా ఎక్కడైనా భోజనం దొరుకుతుందని. కానీ ఇక్కడ మీరు స్వయంగా వండడం కానీ, వీళ్ళందరికీ ఇవ్వడం కానీ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే ఇంతమంది నేను చేసిన వంట తినడం, వాళ్ళు బాగుంది అనడం, అలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఓకే, ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇక్కడైతే 9 months నుండి చేస్తున్నా. అంటే మొదలైనప్పటి నుండి చేస్తున్నా. అంతకుముందు కూడా వంట చేసేదాన్ని. సార్ వాళ్ళ NGO ఉంది కదా, హోమ్ ఉండే, అక్కడ కూడా వంట చేసేదాన్ని. ఓకే, అట్లా చాలా. ఓకే, మీ పేరండి? కరుణ గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కరుణ గారు. సో చూసారు కదా, ఒక్క ఆశ ₹1కే భోజనం మన సికింద్రాబాద్లో అయితే అవైలబుల్గా ఉంది. సో ఇలాంటి మంచి కార్యక్రమాల వివరాల కోసం చూస్తూనే ఉండండి మా దాత్రి టీవీ.